ఎంత గ్యాప్ వచ్చింది అంటే అది జరిగింది అంటున్నారు నభ. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోతూ కెరీర్లో వరుస అవకాశాలు అందుకుంటున్న సమయంలో ఒక ప్రమాదం. ఆ ప్రమాదం ఇబ్బంది పెట్టగా నభా నటేష్ అదే యాక్సిడెంట్ అయిన తర్వాత కొన్నాళ్ళు సినిమాలు చేయలేదు. ఏ మనిషి అయినా శారీరకంగా గాయపడితే మానసికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. స్మార్ట్ శంకర్ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటున్నటువంటి సమయంలో ప్రమాదం బారిన పడ్డాను. అప్పుడు నేను నటిస్తున్నటువంటి మరో 3 సినిమాలు రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి. గాయం నుంచి కోలుకోవడానికి ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. అయితే ఎలాగైనా షూటింగ్ కంప్లీట్ చేయాలి అనేటువంటి ఒక ఉత్సుకత. దాంతో ఆపరేషన్ జరిగిన 10 రోజులకే సెట్స్ మీదకి వెళ్ళటం, అది కెరీర్పై ప్రభావం చూపించడం జరిగింది. గాయం తిరగబెట్టడంతో రిహాబిలిటేషన్ తీసుకోవాల్సినటువంటి సందర్భం, మరో సర్జరీ కూడా చేయాల్సి రావటం, మానసికంగా ఏదైతే మనం సక్సెస్ అనుకుంటున్నామో అది అసలైంది కాదు అని చెప్పి అప్పుడే అర్థమైంది అంటారు నభ. మనమందరం మనుషులం. గాయాలైనప్పుడు, ఎముకలు విరిగినప్పుడు శ్రద్ధ తీసుకుని అవి మానిపోయేందుకు తగిన సమయం ఇవ్వాలి. అప్పుడే పూర్తిగా కోలుకుంటాం. గాయం మానిన తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు డార్లింగ్ స్క్రిప్ట్ నా దగ్గరికి రావడం, ఇందులో నటిస్తున్నాను అని చెప్పి ప్రకటించడం, స్మార్ట్ వంటి కమర్షియల్ హిట్ తర్వాత ఇలాంటి మూవీలు అవసరమా అన్నారు. ఇప్పుడు కంటెంటే న్యూ కమర్షియల్, చాలాసార్లు అది నిరూపించబడింది. అశ్విన్ రామ్ రాసినటువంటి పాత్ర విన్న వెంటనే ఓకే చెప్పేశారు అని చెప్పి నభా నటేష్ గారు జూలై 19న మన ముందుకు రాబోతున్నటువంటి డార్లింగ్ సినిమా గురించి చెప్పుకొచ్చారు.